హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు వీడియోలో నేను ఒక గ్రాండ్ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ అనేది మీకు చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీ మెథడ్లో. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను బార్డర్ అయితే డిజైన్ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, లైన్స్ అయితే డ్రా చేశాను. ఆ లైన్స్ పైన గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ నేను బ్లూ కలర్లో ఉండే బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంత మెటీరియల్ యూస్ చేస్తున్నాను కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక దానికి ఆల్టర్నేట్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ బాల్ చైన్కి ఆల్టర్నేట్గా మీరు బ్లూ కలర్లో ఉండే సీడ్ బీడ్స్ కానీ, కట్ బీడ్స్ కానీ, లేదంటే షుగర్ బీడ్స్ కానీ యూస్ చేయొచ్చు. ఓకేనా, ఐ మీన్ గ్లాస్ బీడ్స్. ఓకే, అండ్ తర్వాత ఈ లైన్కి కింద అంటే బాల్ చైన్కి కింద నేను డ్రాప్ షేప్లో ఉండే గోల్డ్ కలర్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేస్తున్నాను. ఓకే, ఇవి జస్ట్ స్టిక్ చేస్తాం కాబట్టి కొంచెం గ్లూ అనేది ఎక్కువ అప్లై చేసుకోండి. అండ్ ఇలాగా స్టిక్ చేసిన బ్లౌజెస్ ఉంటే కనుక అవి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, బాగా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయండి. అప్పుడు మనం యూస్ చేసిన గ్లూ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ స్టిక్ చేసిన ప్రతిదీ కూడా క్లాత్కి గట్టిగా ఫిక్స్ అయి ఉంటాయి. ఓకేనా, అండ్ తర్వాత ఇంకొక లైన్ నేను బాల్ చైన్ అయితే స్టిక్ చేసేసాను. ఈ విధంగా మనకి బార్డర్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇందాక మీరు చెక్స్ అనేవి చూసారు కదా, ఆ చెక్స్ పైన ఇంకొక 2 లైన్స్ కూడా అదే విధంగా డిజైన్ చేసుకోవాలి. అండ్ పైన నేను ఒక డోమ్ లాగా వేశాను. ఆ డోమ్కి కూడా ఈ విధంగానే, అంటే డోమ్ కూడా కాదు, అది కూడా లీఫ్ షేప్ లాగానే వచ్చింది, సారీ డ్రాప్ షేప్ లాగా. దానికి కూడా ఇలా డిజైన్ చేశాను అన్నమాట. బ్లూ కలర్ బాల్ చైన్, కుందన్స్ బాల్ చైన్, తర్వాత మళ్ళీ ఒక లైన్ గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను గోల్డ్ కలర్ బాల్ చైన్ని స్టిక్ చేశాను. అగైన్ బ్లూ కలర్ బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. ఓకేనా, ఇదైతే మీకు ఐడియా రావాలి అంటే కనుక మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, అంటే అవి ఎక్కడెక్కడ యూస్ చేయాలో అక్కడ ప్రజెంట్ అయితే యూస్ చేశాను. అండ్ తరువాత ఇక్కడ మనకి 2 లైన్స్కి మధ్యలో చెక్స్ ఉన్నాయి కదా, ఈ చెక్స్కి నేను బ్లూ కలర్ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ బ్లూ కలర్ జరీ థ్రెడ్ 2 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. మనం సిల్క్ థ్రెడ్ ఏ విధంగా అయితే 2 లేయర్స్ తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కొంచెం థిక్గా కనిపించడం కోసం ఇది కూడా అలాగే 2 స్ట్రాండ్స్ తీసుకుని నేను చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. మనకి కనిపించిన ప్రతి లైన్ కూడా ఇదే విధంగా మనం ఇలాగా చైన్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ చెక్స్ మధ్యలో, ఈ బాక్సెస్ మధ్యలో ఒక పింక్ కలర్ బీడ్, ఇది 4mm బీడ్ అండి. అండ్ షుగర్ బీడ్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి బాక్స్లోనూ కూడా పైనుంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా. ఓకే, ఇవి మూవ్ అయ్యేవి కాదు, కింద క్లాత్కి ఫిక్స్ చేసి కుట్టేస్తాం, బట్ అలా పైనుంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా మనం పైనుంచి కుట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇదే విధంగా అన్ని చెక్స్లోనూ కూడా ఈ బీడ్స్ని కుట్టుకోవాల్సి ఉంటుంది. నేను మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేస్తానండి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇందాక డోమ్ అనేది వేసాం కదా, ఆ డోమ్ మధ్యలో ఒక పీకాక్ అనేది డ్రా చేశాను. ఆ పీకాక్ని డిజైన్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ దాని వింగ్కి గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను క్లిప్ స్టోన్ అయితే స్టిక్ చేశాను. ఇది బిగ్ సైజ్ క్లిప్ స్టోన్ అండి, దీనికి హోల్స్ కూడా ఉంటాయి, సో మనం తర్వాత కుట్టేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పికాక్ బాడీ పార్ట్ అంతా కూడా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. అవుట్లైన్ అప్లై చేసుకుని ఇక్కడ మనం బాల్ చైన్ అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను గోల్డ్ కలర్లో ఉండే బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. మీరు గోల్డ్ కలర్లో ఉండే బాల్ చైన్ ప్లేస్లో మీరు కావాలి అంటే షుగర్ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు, లేదంటే మంచి క్వాలిటీ బాల్ చైన్ యూస్ చేసినా మీకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ నెక్ దగ్గర ఒక 2 లైన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేశాను. అండ్ ఇప్పుడు దీనికి హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ మొత్తం కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఐకి నేను లీఫ్ షేప్లో ఉండే మామూలు కుందన్ అనేది స్టిక్ చేశాను. అండ్ రిమైనింగ్ అంటే మనం గ్లూ అంతా అప్లై చేసాం కదా, బాడీ పార్ట్, హెడ్ పార్ట్, దీని అందరికీ కూడా మనం మైక్రో బీడ్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఆ గ్లూ పైన. ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నాను, కావాలంటే మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డిజైన్ అంతా వచ్చేటప్పటికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కదా, దట్స్ వే నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నానండి. ఓకేనా, మనకి హెడ్ అండ్ బాడీ పార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి టెయిల్ పార్ట్ ఉంది. ఆ
ఆ టెయిల్ పార్ట్ కూడా డిజైన్ చేసుకుంటే మనకి పికాక్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పికాక్ అంతటికి కూడా గ్లూ అప్లై చేసి బాల్ చైన్ స్టిక్ చేశాను అవుట్లైన్, అండ్ లోపల గ్లూ పెట్టి బ్లూ కలర్లో ఉండే కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట, డ్రాప్ షేప్లో ఉండేవి. అండ్ ఈ పికాక్ కాకుండా మిగతా అంతా పార్ట్ కూడా బ్లూ కలర్ జరీ థ్రెడ్ తోటి పానీ వర్క్ అనేది చేసేసాను. ఓకే, అండ్ ఇక్కడ టెయిల్ పార్ట్ మొత్తం అంతా కూడా గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను గోల్డ్ కలర్లో ఉండే మైక్రో బీడ్స్ అనేవి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గోల్డ్ కలరే యూస్ చేయాలని లేదు. యాక్చువల్గా ఏంటంటే అవుట్లైను మీరు గోల్డ్ కలర్ కన్నా బ్లూ కలర్ పెట్టుకుని బాల్ చైన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ నేను వేరేది డిజైన్ చేద్దాం అన్నట్టుగా ఇలాగా గోల్డ్ కలర్ యూస్ చేశాను. బట్ గోల్డ్ కలర్ మైక్రో బీడ్సే యూస్ చేశాను అక్కడ కూడా. సో మీకు ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ బీక్ కోసం నేను 3 షుగర్ బీడ్స్ యూస్ చేసి బీక్ అనేది స్టిచ్ చేసేసాను ట్రయాంగిల్ షేప్లో. అండ్ పైన క్రౌన్ అనేది డిజైన్ చేయడం కోసం షుగర్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, ఫస్ట్ లైన్ కోసం 3 షుగర్ బీడ్స్, తర్వాత 4, తర్వాత 4 అలాగా మన ఇష్టం అనమాట. ఎన్ని లైన్స్ అన్నా కూడా మనం కుట్టుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం క్రౌన్ కూడా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాల్ చైన్కి బీడ్స్కి అన్నిటికీ కూడా మనం స్టిచెస్ వేసేసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ మనకి బాల్ చైన్ కుందన్స్ బాల్ చైన్ పెట్టుకున్నాం కదా, కావాలంటే ఈ కుందన్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, ఆ గ్యాప్లో షుగర్ బీడ్స్ కుట్టుకోవచ్చు, లేదంటే పింక్ కలర్ సీడ్ బీడ్స్ కుట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ తర్వాత వీటికి నేను హ్యాంగ్ చేసుకోవడం కోసం బ్లూ అండ్ పింక్ కలర్ మొనాలిసా బీడ్స్ తీసుకున్నాను. ఆల్టర్నేట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక షుగర్ బీడ్, తర్వాత ఒక మొనాలిసా బీడ్ అనేది దారంలోకి ఎక్కించుకుని కిందకి గుచ్చేసాను. తర్వాత ఇంకొక షుగర్ బీడ్ అనేది ఎక్కించుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మొనాలిసా బీడ్ అండ్ షుగర్ బీడ్ మధ్యలోంచి నీడిల్ అనేది కింద గుచ్చేయాలన్నమాట. గుచ్చేస్తే ఈ విధంగా హ్యాంగ్ అవుతాయి చక్కగాను. ఓకేనా. మీకు అలా హ్యాంగ్ అవ్వడం ఇష్టం లేదంటే కనుక కింద బట్ట మీదకి మీరు డైరెక్ట్గా గుచ్చేయచ్చు. బట్ హ్యాంగ్ అయ్యేవి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఎందుకంటే కొంచెం బ్రైడల్ బ్లౌజ్ లుక్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రజెంట్ అయితే మొనాలిసా బీడ్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి, అవి బాగా లుక్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎంత సింపుల్గా వర్క్ చేసుకున్నా మొనాలిసా బీడ్స్ అనేవి హ్యాంగ్ చేసేటప్పటికి చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆల్టర్నేట్గా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఈ మొనాలిసా బీడ్స్ అనేవి హ్యాంగ్ చేసేసాము. అండ్ ఇప్పుడు బ్లౌజ్కి బార్డర్ డిజైన్ చేసాం, డోమ్ అనేది సెంటర్లోకి వచ్చేటట్టు డిజైన్ చేసాము. అంటే అది రావడం కూడా ఎలా ఉంటుందంటే అరవంకి టైప్, బాజుబంద టైప్లో వస్తుందన్నమాట. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా గ్లూ అనేది డాట్స్ కింద పెట్టుకుని దాని మధ్యలో డైరెక్ట్గా జక్కన్ స్టోన్స్ని స్టిక్ చేస్తే ఈ గ్లూ అనేది వాటికి క్యాప్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత మర్చిపోయాను చెప్పడం మీకు, మనం చెక్స్ మధ్యలో బీడ్స్ ఎలా అయితే కుట్టేసామో ఈ డోమ్ చుట్టూరా కూడా పింక్ అండ్ షుగర్ బీడ్స్ ఆ విధంగానే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. అది మీకు చూపించలేదు అంటే ఆల్రెడీ ఒకసారి చెక్స్లో కుట్టడం చూపించాను కదని. ఇదే మనకి నార్మల్ నీడిల్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొకటి టిప్ చెప్తానండి, మనకి పైన రిమైనింగ్ పార్ట్ అంతా కూడా పానీ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే.